హాయ్ అండి. ఈరోజు మన మిద్దె తోటలో ఇదిగోండి ఎండు చేపలు, కోడిగుడ్లు. మరి పక్కా విలేజ్ స్టైల్లో అయితే మేము వండుకోబోతున్నాం. ఈరోజు చూసేద్దామండి. ముందైతే ఇదిగోండి కోడిగుడ్లు వేసి పొయ్యి మీద పెడదాం, ఉడుకుతా ఉంటాయి. ఈలోగేమో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకుందాం. గుడ్లు అయితే ముందు ఈ విధంగా వేసుకొని ఇదిగోండి నీళ్ళు పోసి ఇందులో అయితే కొంచెం ఉప్పు వేసుకుందాం అండి. గుడ్లు ఉడకేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాం, మంచిది. ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టుకుందాం అండి. పొయ్యి అయితే వెలిగించుకున్నాను కదా, గుడ్లు అయితే పెడుతున్నాను. ఇప్పుడు అవి ఉడుకుతా ఉంటాయండి. నేనైతే ఇగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకుంటాను. ఇవి చేపలండి, మరి జల్లలు. ఇవి అయితే కడుక్కొచ్చుకొని మరి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటాను. ఈ లోపు గుడ్లు ఉడుకుతా ఉంటాయండి. ఇవ్వండి చేపలు అయితే కొంచెం నీళ్ళు పోసి నానబెడతాను కొంచెంసేపు, ఉల్లిపాయలు కోసుకుని దాకా. అప్పుడు తొందరగా వదిలితే కడగటానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకుందాం. కట్టాలి. ఇదిగోండి మధ్యలో అయితే మరి ఈ విధంగా పొయ్యి మండుతుందో లేదో చూసుకోవాలి. ఇలా పొయ్యి మండుతా ఉంది. ఈ లోపు అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నాను. మధ్య మధ్యలో పొయ్యి మండుతుందో చూసుకోవాలండి. షైనీ పొయ్యి మండుతుందో లేదో ఏం చేయాలి, మధ్య మధ్యలో చూస్తా ఉండాలి. కానీ పొయ్యి మీద అయితే గబగబా చక్కగా అయిపోద్ది కూర. ఇదిగోండి గుడ్లు అయితే ఉడికిపోయి దించుకుంటాను. ఇవి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగోండి పాతకాలంలో విలేజ్ స్టైల్లో నేను వండుతున్నానండి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేయనండి. ఇందులో చింతపండు పులుసు వేస్తాను. ఇవన్నీ వేసుకుని ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, ఇదిగోండి జల్లలు, చేపలు, ఎండు చేపలు, ఇవి కూడా పెద్దగా వేసేసుకుంటున్నాను. అయిగోండి వేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఉప్పు కారం నూనె వేసి కలిపేసుకోవాలండి బాగా. ఇదిగోండి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఈ చేపల్లో ఉప్పు ఉంటుంది అందుకని చెప్పి. ఇదిగోండి ఉప్పు వేసాను. ఇదిగోండి పసుపు, తర్వాత కారం, ఇదిగోండి. ఇప్పుడు ఇవన్నీ మనమైతే ఏం చేయాలంటే శుభ్రంగా కలుపుకోవాలి ఇట్టాగా. మట్టి దాకలో విలేజ్ స్టైల్లో ఎండు చేపలు కోడిగుడ్లు కూర. ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం నీళ్ళు పోసుకుందామండి. ఎక్కువ పోసేయలేదమ్మా, సరిపాటుగా పోతున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే మనం పోసుకొని ఉడికించుకున్నామండి. సగం ఉడికిన తర్వాత అప్పుడైతే కోడిగుడ్లు వేసుకుందాం, తర్వాత చింతపండు పులుసు వేద్దాం. ఇప్పుడైతే ఇదిగోండి కోడిగుడ్లు దించుతున్నాను. ఇంకో చక్క బాగా ఉడికిపోయినాయి. పొయ్యి అయితే మధ్య మధ్యలో చూసుకుంటా ఉండాలి. ఇదిగోండి కోడిగుడ్లు అయితే ఉడికిపోయి. ఇప్పుడు ఈ కూర అయితే నేను పొయ్యి మీద పెడుతున్నాను కదా, ఇదిగో చూసారా, ఇదిగోండి ఇది ఉడుకుతా ఉంటుంది. ఈ లోపు మనమైతే కోడిగుడ్లు ఒలుసుకున్నామండి. తొక్క తీసుకు గుడ్లు ఉడుకుతా నిస్తారా, మట్టి సట్టు కదండి, మరి దించినా కానీ అందులో ఉన్న వేడితో ఎలా ఉడుకుతున్నాయి చూడండి. కోడిగుడ్లు అయితే ఒలుసుకున్నాం. మరి నీళ్ళు అయితే పోతున్నాను, చల్లటి నీళ్ళు. మరి వేడిగా ఉంది, బాగా ఉడికిపోయినాయండి గుడ్లు అయితే.
ఎండు చేపలు కోడిగుడ్డు విలేజ్ స్టైల్లో. ఇవన్నీ వేయించుకుని కూడా ఇంకా కూర వండుకోవచ్చు. ఈ స్టైల్లో వండుకుందామని చెప్పి అప్పుడప్పుడు ఇలా తినాలి, అందుకని చెప్పి ఈ విధంగా వండుతున్నానండి. ఇవ్వండి గుడ్లన్నీ అయితే ఒలిసేసుకున్నాను. ఇదిగో ఈ విధంగా అయితే గుడ్లన్నీ ఒలుసుకొని పక్కన పెట్టుకుని, మరి కూర దగ్గరగా దాకా ఎగిరిపోయేదాకా మంట వేసుకొని, ఎగిరిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసుకొని అప్పుడైతే గుడ్లు అందులో వేసుకుందాం. కోడిగుడ్లు సరే ఈ గుడ్లు చూద్దాము. మరి పొయ్యి మీద పెట్టాం కదా, అబ్బో బాగా ఎగిరిపోయిందమ్మా చక్కగానా, చాలా బాగా వచ్చింది కూర. ఇప్పుడైతే మనం చింతపండు పులుసు వేసుకోవాలండి. అయితే మరి నేను కొంచెం నానబెట్టుకున్నాను. ఇదైతే బాగా రసం తీసుకుందాం. రసం పిండుకొని పులుసు పోద్దాం అందులో. ఒకసారి అయితే ఇప్పుడు కూర తీసుకుని మనం కలుపుకుందాము. ఇవ్వండి చేపలు బాగా ఉడికి మంచిగా బాగుంది సరే. ఇవ్వండి ఇప్పుడు చింతపండు పులుసు పోసాను కదా, కొంచెం పోస్తాను ఉండండి. ఇప్పుడు ఏం చేసుకుందామంటే ఇందులో పులుసు పోసాను కదా, ఇప్పుడు ఈ పులుసులో గుడ్లు అయితే వేసుకోవాలి. వేద్దాం. కూర గుమ్మలు ఆడిపోతుంది. ఇదిగోండి గుడ్లు అయితే వలిసి పెట్టుకున్నాను కదా, ఇదిగోండి గుడ్డు పెంకులు ఇవన్నీ. మరి ఇవైతే మనకి మొక్కలకి చాలా ఉపయోగం అండి. కాబట్టి తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే గులాబీ మొక్కలకి వేసేస్తానండి. పూలు బాగా వస్తాయి కలర్ గట్ట. ఇలా మట్టి పక్క తీసి వేసేస్తే చక్కగా చాలా మంచిది ఈ మొక్కలకి. ఈ నీళ్ళేమో వాటర్ ఏమో ఇందులో పోస్తాను. ఇది గులాబీ మొక్క, పసుపు గులాబీ. ఇదిగోండి ఇలాగైతే వేసుకున్నాను. ఏవి పానీయకూడదు. బియ్యం కడిగిన నీళ్ళు కానీ, తర్వాత కూరగాయలు తొక్కులు కానీ, ఇవన్నీ కూడా మన మిద్దె తోటలోకి చాలా ఉపయోగపడతాయండి. ఎరువులు అయ్యే మేము వేసి పెంచుకునేది. కూర అయితే మంచి స్మెల్ వచ్చేస్తుంది, వాసన పక్క నుంచి గుమాయింపు వచ్చేస్తుంది. కూర ఉడుకుతా ఉంది. గుడ్లుగా అయితే ఇదిగోండి ఇలాగా ఒక పెంకి తీసుకొని ఇలాగా గీతలు పెట్టుకొని ఒక్కొక్కటి ఇందులో వేసుకుందాం. గుడ్లుని ఎండు చేపలు పులుసు బాగుంటుంది కదమ్మా. కుత్తలాడుతుంది కోడిగుడ్లు కూర. కోడిగుడ్లు ఎండు చేపలు. ఇదిగోండి కూర పులుసు వేసాను, కోడిగుడ్లు వేసాను కాబట్టి ఇప్పుడైతే కూర అయిపోయిందో చూద్దాం. అదిగోండి కుత్తలాడుతుంది కోడిగుడ్లు కూర. కోడిగుడ్లు ఎండు చేపలు. ఇప్పుడు మనం దించేసినా కానీ ఇది ఉడుకుతానే ఉంటది కాసేపు. ఇదిగోండి సరే ఎంత బాగుందో. ఇదిగోండి ఇందులో వంకాయలు వేసుకుంటే ఇంకా బాగుంటది, నేనైతే వేయలేదు. ఇదిగోండి చూసారు కదా, మరి ఎండు చేపలు కోడిగుడ్లు మరి పులుసు అయితే పెట్టుకున్నాం మేము. చాలా బాగుంటది. పాతకాల విలేజ్ స్టైల్లోనండి, పక్కా విలేజ్ స్టైల్లో ఈ కూర అయితే. కాబట్టి ఈ వీడియో కనుక ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. బాయ్ అండి.